ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నానండి. థింగ్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సివిల్ వాళ్ళకైతే ఇక్కడ 2 రకాల కంపెనీస్ అయితే ఉంటాయి. దీంట్లో అనేది ఎన్హెచ్పిసి, అదేవిధంగా ఎన్హెచ్డిసి అనేది గమనించవచ్చు. సివిల్ వాళ్ళకైతే ఎన్హెచ్పిసిలో అయితే 80 వేకెన్సీ, అదేవిధంగా ఎన్హెచ్డిసిలో అనేది 11 ఉద్యోగాలు. తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎన్హెచ్పిసిలో మాత్రమే ఉన్నాయి, 72 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ తీసుకుంటే మెకానికల్ వాళ్ళకైతే 74 ఉద్యోగాలు. ఆఫ్టర్ అయితే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే 4, ఐటీ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకు 15, 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత జియాలజీ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆఫ్టర్ అయితే ఎన్విరాన్మెంట్ వాళ్ళకు 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ తీసుకుంటే ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్ని వేకెన్సీలకు మ్యాక్సిమం అయితే 50,000 స్టార్టింగ్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల ఆల్వేస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇక్కడ తీసుకుంటే ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. రిలేటివ్ బ్రాంచ్లో అని గమనించండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అన్ని వేకెన్సీలకు మ్యాక్సిమం అయితే సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ జియాలజీ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు అనేది ఎంటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జియాలజీలో అనేది వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అనేది ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ వాళ్ళకు బీఈ, బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో అని గమనించవచ్చు, లేదా ఎంఎస్సీ ఉన్న మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాడెట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అప్లికేషన్ అనేది March 6 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది March 26 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ గైస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు చూసుకుంటే దీంట్లో అయితే మీకు ఫస్ట్ అనేది గేట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ గేట్లో వచ్చిన స్కోర్ ప్రకారం అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఇంటర్వ్యూ లేదా మీకు గ్రూప్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది మీరు క్లియర్ చేసుకున్న వాళ్ళకైతే మీకు అనేది జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అందరికీ మంచి అవకాశం. మ్యాక్సిమం మీరు అయితే గేట్ అయితే రాసి అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఇక్కడ వెయిటేజ్ అనేది ఎలా తీస్తారో ఇక్కడ ఇవ్వడం తేలింది. గేట్ ప్రకారం అయితే 75% అయితే తీస్తారు. ఆఫ్టర్ అనేది గ్రూప్ డిస్కషన్ కావచ్చు, పర్సనల్ ఇంటర్వ్యూలో అయితే 25% మార్క్స్ అయితే మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. అవైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వాళ్ళైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.